పృథ్వీ అని ఎవడైతే ఉన్నాడో యూట్యూబర్ మీ అందరికీ కూడా తెలుసు. పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల గురించి ఏ విధంగా మాట్లాడుతుండో ఒక్కసారి మీరు చూడండి. కళ్యాణ్ చిరంజీవి మీ తల్లి ఉన్నదో లేదో ఉన్నదా, వాళ్ళ తల్లి బతుకున్నదా? పవన్ కళ్యాణ్ చిరంజీవి మీ తల్లి ఉన్నదో లేదో ఉన్నదా, వాళ్ళ తల్లి బతుకున్నదా? ఒకవేళ మీ తల్లులు ఆమె పవన్ కళ్యాణ్ భార్యకు మరి ఇక్కడ కాదు, ఆమెకు భాష అర్థమైతే లేదో, ఇంతకు ముందు ఇన్స్పెక్టర్ వాళ్ళైతే వాళ్ళే చెప్పి ఈయన ఇంత గొప్ప. ఇది పరిస్థితి. ఈ పృథ్వీ అనేటోడు ఏం చేస్తుండంటే రోజుకింత మొత్తం దిగజారిపోయిండు. అభం శుభం తెలియనటువంటి, రాజకీయంలో సంబంధం లేనటువంటి పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులని, పవన్ కళ్యాణ్ గారి తల్లిని ఉద్దేశించి ఈరోజు ఏ విధంగా మాట్లాడుతుండో మీ అందరు కూడా చూసిరు. మిత్రులారా, నేను ఒకటే చెప్తున్నాను, అరే పృథ్వీ, నీకు కూడా అమ్మ, అక్క, తల్లి, చెల్ల అందరు ఉన్నారు. వారి గురించి కూడా ఎవరైనా మాట్లాడితే ఎట్లుంటుందో ఒకసారి నేను ఆత్మవిమర్శన చేసుకో. పవన్ కళ్యాణ్ గారి భార్యలంటూ ఇంత ముందుకు చెప్పిండని అంటాడు. అరే ఏ రోజైనా పవన్ కళ్యాణ్ గారి భార్య వచ్చి పవన్ కళ్యాణ్ గారి వల్ల ఈ సమస్య ఉంది నాకు అని ఏ రోజైనా ఒక్కరైనా చెప్పిరారా? ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోనైనా? ఇష్టం వచ్చినట్టు చిల్లర మల్లర మాటలు బంద్ చేసుకో అని చెప్తున్నా ఈరోజు నేను నీకు. ఒకసారేమో పవన్ కళ్యాణ్ గారు 10 ఎకరాలు భూ కబ్జా చేసింది అంటాడు, ఒకసారేమో తెలంగాణ ఆత్మగౌరవం కోసం మాట్లాడుతా అంటాడు, ఒకసారేమో తెలంగాణ ఉద్యమకారుల గురించి మాట్లాడుతా అంటాడు, పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ అస్తిత్వం గురించి మాట్లాడుతున్నా అంటాడు. పృథ్వీ, నీ ఎజెండా ఏంది? నువ్వు దేని గురించి పోరాటం చేయాలనుకుంటున్నావు? అది ప్రజలకు చెప్పి సావాలి. నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? నువ్వు చెప్పేటట్లేవా? నేనే చెప్తా, ఇను నీ ఎజెండా ఏందో. ఈ పృథ్వీ అనేటోడు మొత్తం టోటల్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఏడా ఖాళీ ప్లేస్లు కనిపిస్తే ఆడ వీడియోలు తీయడం, ఏడ బిల్డింగ్లు కడితే ఆడ వీడియోలు తీయడం, ఏడ పేద ప్రజలు చిన్న చిన్న ఇల్లులు కట్టుకుంటే ఆడ వీడియోలు తీయడం, ఏడ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఏదైనా ఫామ్ హౌస్లు కట్టుకుంటే ఆడపోయి వీడియోలు తీయడం, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం, పైసలు వసూలు చేయడం, ఈ దందా పెట్టుకుండు పృథ్వీ అని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ బ్రోకరిజం, ఈ బ్రోకర్ దందా బంద్ చేసుకొని ప్రజలకు ఏం చేయాలో ఆలోచిస్తే బాగుంటుందని చెప్పి కూడా నీకు తెలియజేస్తున్నాను. నువ్వు పవన్ కళ్యాణ్ గారి పైన నువ్వు ఎన్ని వీడియోలు అని చేయి, ఇంకా 50 వీడియోలు చేసుకో నువ్వు పవన్ కళ్యాణ్ గారి మీద. కానీ పవన్ కళ్యాణ్ గారు నీ పేరు తీసుకోడు, నీ దండుపల్లం గ్యాంగ్ పేరు తీసుకోడు, ఎక్కడ కూడా నీ పేరు తీసుకోడు. నీ పేరు తీసుకోవాలని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, కానీ నీ పేరు ఏడ తీసుకోడు. నువ్వు 100 వీడియోలు మాట్లాడు, నువ్వు దీంతో సమానం. నేను నీ గురించి మాట్లాడు, నా టైమే బొక్క అవుతుందంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఏం తీసుకుంటాడు నీ పేరు? అంటే అంత దిగజారిపోయినావు ఈరోజు నువ్వు. ఎవ్వడు చూడు, పృథ్వీ అయితే అమ్ముడు పోవుడు, బ్లాక్మెయిల్ చేసుడు, ఇవే దందాలు ప్రతి ఒక్కరి నోట్లో వస్తుంది. నేనంటున్న మాట కాదు, యూట్యూబ్ ఓపెన్ చేసి చూసుకో. పెద్ద పెద్ద మేధావులు, ప్రొఫెసర్లు మాట్లాడుతున్నారు ఈరోజు. ఉన్నది ఉన్నట్లు ప్రొఫెసర్స్